మనం నిన్నటి క్లాస్లో కెటలాగ్ ఐటమ్ అట్లాగే వస్తువు గురించి చెప్పండి. ఒకసారి మనం నిన్న క్రియేట్ చేసిన కెటలాగ్ ఐటమ్స్ కూడా మెయింటైన్ ఐటమ్స్. సో ఇది అన్నమాట మనం ప్రీవియస్ చేసిన యాడ్ యూజర్ అట్లాగే మనం దీనికి వస్తువు క్రియేట్ చేసి ఒకసారి చూద్దాం ఏం చేస్తాం. సపోర్ట్ బై. సో నిన్న మనం ఏం చేసాము, ఈ యాడ్ యూజర్ టు గ్రూప్ అని అట్లాగే ఐటమ్ సబ్మిట్ చేయగానే అప్రూవల్కి వెళ్ళాలి. మేనేజర్ కనుక అప్రూవ్ చేసినట్లయితే ఒక స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేసి జిఆర్ మనము జిఆర్ మెంబర్ టేబుల్లో యూజరు గ్రూప్ రిలేషన్షిప్ రికార్డ్ ఇన్సర్ట్ చేస్తుంది. ఓకేనా. సో రిజెక్ట్ అయితే అదేం యాడ్ అవ్వట్లేదు, యూజర్ గ్రూప్ రిలేషన్ రికార్డ్ ఏం యాడ్ అవ్వకుండా క్లోజ్ చేస్తుంది. ఓకేనా. ఇది మనం బిల్డ్ చేసిన వస్తుంది. ఈ వర్క్ లో ఇంకొన్ని యాక్టివిటీస్ యాడ్ చేయడానికి ట్రై చేద్దాం. 1 minute. నిన్న మనము ఓన్లీ మేనేజర్ అప్రూవల్ యాడ్ చేసింది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్రూప్ అప్రూవల్ కూడా యాడ్ చేయాలి. గ్రూప్ రండి, కోర్లోకి రండి, అప్రూవల్ గ్రూప్ యాక్టివిటీ ట్రాక్ చేస్తుంది. ఓకేనా. ఓకే. ఇక్కడ మీరు ఏ గ్రూప్ అప్రూవల్ కావాలంటే ఆ గ్రూప్ అప్రూవల్ ఇవ్వచ్చు. లైక్ హార్డ్వేర్ కావాలంటే హార్డ్వేర్, లైక్ సర్వీస్ గ్రూప్ కావాలంటే సర్వీస్ ఏ గ్రూప్ కావాలంటే ఆ గ్రూప్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సర్వీస్ ఓకేనా, ఈ విధంగా ఇవ్వాలి. ఓకేనా. బట్ మన కెటలాగ్ ఐటమ్ సిచ్యువేషన్ ఏంటి, ఆ యూజర్ ఫామ్ లో ఏ గ్రూప్ అయితే మనం సెలెక్ట్ చేసుకుంటామో, ఆ గ్రూప్ కి అప్రూవల్ వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా. సో బట్ ఇట్లా స్టాటిక్ గా ఇవ్వడానికి కుదరదు, అది అంతే కదా. సో మనం ఏం చేయాలంటే త్రూ స్క్రిప్టింగ్ ద్వారా ఇవ్వాల్సి ఉంటుంది. నార్మల్ గా స్పెసిఫిక్ గా ఈ పర్టికులర్ గ్రూప్ అప్రూవల్ వెళ్ళాలని తెలిస్తే డైరెక్ట్ గా ఇలా ఇచ్చేసుకోవచ్చు. అలా మనకి ఇన్ఫర్మేషన్ లేని టైంలో ఏం చేయాలంటే స్క్రిప్టింగ్ ద్వారా ఇచ్చుకోవాలి. అండ్ అడ్వాన్స్ ఇలా సేమ్ స్క్రిప్ట్ మనం నేను అప్రూవల్ యూజర్ యాక్టివిటీలో చూసాను. మనం ఎవరు అప్రూవల్కి వెళ్ళాలి అనుకుంటున్నాము, కరెంట్ డాట్ వేరియబుల్స్ డాట్ వేరియబుల్ నేమ్ వచ్చేసి గ్రూప్ అని, గ్రూప్ అప్రూవల్కి వెళ్ళాలి. ఓకేనా. కరెంట్ డాట్ వేరియబుల్స్ డాట్ ఇంకింతే అనమాట, అయిపోయింది. అప్రూవల్ గ్రూప్ యాక్టివిటీ చేసేసాం. రండి,
ఫర్ ఎగ్జాంపుల్ అండి, వన్స్ మేనే మేనేజర్ అప్రూవల్, గ్రూప్ అప్రూవల్, మేనేజర్ అప్రూవల్, గ్రూప్ అప్రూవల్, ఇది మేనేజర్ అప్రూవల్, గ్రూప్ అప్రూవల్ వచ్చిన తర్వాత నేను ఒక టాస్క్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను పర్టికులర్ గ్రూప్. వాళ్ళు ఏం చేయాలని చెప్తున్నానంటే వాళ్ళు వెరిఫై చేయాలి. వాళ్ళు వెరిఫై చేయాల్సి ఉంటుంది. లైక్ ఈ కెటలాగ్ ఐటమ్ ఏంటి, ఏం రిక్వెస్ట్ సబ్మిట్ చేశారు ఏంటి అనేది వెరిఫై చేయాల్సి ఉంటుంది. వాళ్ళు వెరిఫై చేసిన తర్వాతే యాడ్ అవ్వాలి. లైక్ ఆ యూజర్ గ్రూప్ రిలేషన్షిప్ రికార్డ్ యాడ్ అవ్వాలి. నేను అందుకోసం అని చెప్పేసి కెటలాగ్ టాస్క్ అనే యాక్టివిటీ పెరుగుతుంది. టాస్క్ యాక్టివిటీస్ లో ఉంటుంది కెటలాగ్ టాస్క్. వెరిఫై యూజర్ గ్రూప్ రిలేషన్షిప్, వెరిఫై యూజర్ గ్రూప్ రిలేషన్షిప్. ఆ స్టేజ్ వచ్చేసి ఫుల్ఫిల్మెంటే తీసుకోవచ్చు. అంటే షార్ట్ డిస్క్రిప్షన్ ఏమంటున్నాను, సార్ వెరిఫికేషన్ ఇంతే. మీకు ఏమైనా త్రూ స్క్రిప్టింగ్ ద్వారా ఏమన్నా లైక్ అదర్ డీటెయిల్స్ గమనించుకోవాలంటే ఇలా పెట్టుకోవచ్చు. ఓకే, లైక్ టాస్క్ షార్ట్ డిస్క్రిప్షన్ ఓకేనా. ప్రజెంట్ అయితే నేను ఏం ఇవ్వట్లేదు. కోడింగ్ కొంచెం తర్వాత ఇఫ్ పాసిబుల్ అసైన్మెంట్ గ్రూప్ చూసాను. ఓకేనా, ఈ అసైన్మెంట్ గ్రూప్ కూడా అసైన్మెంట్ గ్రూప్ ఎవరికి ఇద్దాం, కోడింగ్ ద్వారా ఇస్తుంది అసలు. ఓకేనా, టాస్క్ లైక్ మనం ఒక పర్టికులర్ గ్రూప్ కి ఇచ్చేద్దామా. గ్రూప్స్ అక్కడ ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సర్వీస్ డెస్క్ అనేది వాళ్ళు వెరిఫై చేయాలి. సర్వీస్ డెస్క్ గ్రూప్ వాళ్ళ వెరిఫై చేయాలనుకుంటున్నారు. లైక్ కాపీస్ ఇస్తాయి, ఓకే, అంటే ఆ టాస్క్ సర్వీస్ డెస్క్ వాళ్ళకి అసైన్ అవ్వాలని చెప్తున్నారు. డైరెక్ట్ గా సిసైడ్ ఇచ్చేస్తారు. ఇక్కడ గ్రూప్ నేమ్ రాసి కమెంట్ సర్వీస్ డెస్క్, ఎందుకంటే అర్థం అవడం ఏ గ్రూప్ కి అసైన్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ యాక్టివిటీని యాడ్ చేయాల్సింది. ఎక్కడ యాడ్ చేయాలి, అప్రూవల్ అంతా అయిపోయిన తర్వాత పోదంటే మనం ప్రాసెస్ జరగాలనుకున్నది. అందుకని లైక్ అప్రూవల్ యాక్షన్ యాక్టివిటీ తర్వాత స్టార్ట్ చేసి స్పేస్ అలొకేషన్.
ఇది రిజల్యూషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఎస్ మేనేజర్ అప్రూవల్ అయిపోయింది, గ్రూప్ అప్రూవల్ కూడా అయిపోయింది. తర్వాత టాస్క్ ఒక కెటలాగ్ టాస్క్ క్రియేట్ చేసాం సర్వీస్ టెస్ట్ పీపుల్ వాళ్ళకి, లైక్ వాళ్ళు కూడా ఒకసారి వెరిఫై చేయాలని చెప్పేసి. తర్వాత యూజర్ గ్రూప్ రిలేషన్షిప్ రికార్డ్ యాడ్ అయిపోతుంది ఆ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. నాకు ఇమీడియట్ గా ఏమవ్వాలంటే ఈ యాక్షన్ అయిపోగానే ఇమీడియట్ గా నాకు ఒక నోటిఫికేషన్ వెళ్ళిపోవాలి. ఓకేనా, రండి నోటిఫికేషన్ యాక్టివిటీకి వెళ్ళిపోదా, వేర్ ఇట్ ఈస్ లేదండి. సార్ సో ఇంకా ఇది కూడా ఫుల్ఫిల్ పెట్టాలి. చూడండి, అప్రూవల్ యాక్షన్ యాక్టివిటీ అప్రూవ్డ్ అయ్యాను వరకు వెయిట్ ఫర్ అప్రూవల్. వన్స్ అప్రూవల్ యాక్షన్ యాక్టివిటీ అప్రూవ్ అయితే ఇంకా నెక్స్ట్ అన్ని ఫుల్ఫిల్ పెట్టేస్తాను. రండి, ఎవరికి వెళ్ళాలనుకుంటున్నాం ఈ నోటిఫికేషన్, ఎవరికి వెళ్ళాలనుకుంటున్నాం? ఇక్కడ ఏ యూజర్ అయితే మనం స్పెసిఫై చేస్తామో ఆ యూజర్ కి వెళ్ళాలి. అడ్వాన్స్ మనం ఏ యూజర్ అయితే అక్కడ తీసుకుంటామో ఆ యూజర్ వెళ్ళాలి. ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్ గా ఏదైనా ఒక యూజర్ ఇవ్వాలి అనుకుంటే ఓకే ఫైన్. రిక్వెస్టెడ్ ఫర్ ని మనం ఆల్రెడీ సెట్ చేస్తాం ఫస్ట్ యాక్టివిటీలోనే, బిగిన్ యాక్టివిటీ నెక్స్ట్ బిగిన్ యాక్టివిటీ తర్వాత సెట్ చేసాం కదా. రిక్వెస్టెడ్ ఫర్ ఆర్ ఐటమ్ లో రిక్వెస్టెడ్ ఫర్ ఈక్వల్ టు లైక్ ఆ యూజర్ మనం కెట్లాగ్ ఐటమ్ ఫామ్ లో ఎవరినైతే సెట్ చేస్తాం ఆ యూజర్ అని మనం చేసాం కదా, అందుకని రిక్వెస్టెడ్ ఫర్ చేస్తాం. ఓకేనా, అట్లాగే గ్రూప్ అన్నమాట. బట్ మనం గ్రూప్ ఏం చేయగలము, గ్రూప్ మనం ఏం చేయలేము. లైక్ మనకు తెలియదు కదా ఏ గ్రూప్ వస్తుంది ఏంటి అంటే, లైక్ వాడు ఏ గ్రూప్ సెలెక్ట్ చేసుకుంటాడు. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ ఆన్సర్ ఈక్వల్ టు అంటే స్క్రిప్టింగ్ రాస్తుంది. గ్రూప్ కూడా ఆ గ్రూప్ కి కూడా నోటిఫికేషన్ వెళ్ళాల్సి ఉంటుంది. అందుకని ఇక్కడ నేను రైట్ గ్రూప్ కి సంబంధించింది కూడా రాస్తున్నాను అనమాట. గ్రూప్ లో కరెంట్ డాట్ వేరియబుల్స్ డాట్ వేరియబుల్ నేమ్ ఏంటండి, గ్రూప్. గ్రూప్ కూడా ఇన్ఫార్మ్ అవ్వాలి ఈ పర్టికులర్ యూజర్ ఇందులో యాడ్ అయ్యాడు. ఇంకా ఎవరికి పంపిద్దాము ఈ నోటిఫికేషన్, ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ నాకు రిక్వెస్టెడ్ ఫర్ మేనేజర్ కూడా పంపిద్దాము సరే యాడ్ అయిన తర్వాత. ఓకే, ఇక్కడ హైరార్కీ ద్వారానే పంపిద్దామా లేకపోతే కోడింగ్ రాస్తున్నామా? కోడింగ్ అయితే ఇక్కడ కామా పెట్టేసి కరెంట్ డాట్ వేరియబుల్ స్టార్ట్ యూజర్ డాట్ మేనేజర్ అని రాయాలి. కోడింగ్ ద్వారా అయితే ఇక్కడ నేనైతే ప్రజెంట్ డైరెక్ట్ హైరార్కీ ద్వారా చేసేస్తాను. రిక్వెస్టెడ్ ఫర్ మేనేజర్ అంటే మనం అక్కడ ఎవరి యూజర్ అయితే సెలెక్ట్ చేసుకుంటామో వాళ్ళ మేనేజర్ కూడా నోటిఫికేషన్ పంపించాలి. చూడండి, ఇక్కడ నేను చేసే ప్రతి రిక్వైర్మెంట్ అజంప్షన్ మీకు రియల్ టైమ్ లో రిక్వైర్మెంట్ ఇచ్చేస్తారు, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా, మెసేజ్ బాడీ ఇక్కడ ఏమని చెప్పాలి, లైక్ నోటిఫికేషన్ బాడీలోకి లైక్ ఫీల్డ్స్ యొక్క ఆ వేరియబుల్స్ లేదా ఫీల్డ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఎలా సెండ్ చేసుకోవాలో మీకు ఆల్రెడీ తెలుసు. $of ఫీల్డ్ ని మనకి ఇక్కడ ఏంటి, యూజర్ వెయిట్ $of current dot variables dot variable name user
is added to group. Color of current dot variables dot variable element group. User is added to group successfully అంటున్నాను. CCE SS ఓకే పర్ఫెక్ట్. రండి ఇక్కడ నేను మెయిల్ చేస్తాను హలో టీమ్ సేమ్ కాపీ చేసుకుంటాను. ఇక్కడ కూడా నాకు సేమ్ ఇన్ఫర్మేషన్ కావాలి. యూజర్ ఈజ్ యాడెడ్ టు గ్రూప్ సక్సెస్ఫుల్లీ అని చెప్తున్నాను. జస్ట్ థ్యాంక్స్ చెప్తాను. ఓకే ఇట్లా కాకుండా లైక్ మీరు ఫాలోయింగ్ డీటెయిల్స్ అట్లా ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇట్లా ఇవ్వండి. ప్లీజ్ ఫైండ్ ఫాలోయింగ్ డీటెయిల్స్. ఓకే యూజర్ అంటున్నాను. I'm also providing it here. Finally, you can say user is added to group successfully. Message వస్తుంది. ఓకే లేదు అంటే ఎట్లా అయినా ఉంది చెప్పట్లేదు, సబ్మిట్ చేసేస్తాను. నేను కెటలాగ్ టాస్క్ లో వేరియబుల్స్ టాస్క్ లోకి యాడ్ చేయడం మర్చిపోయాను. ఒకసారి అది ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కెటలాగ్ టాస్క్ వెళ్ళిపోతున్నాను. ఇక్కడ మనం వేరియబుల్స్ యాడ్ చేసి కెటలాగ్ టాస్క్ లోకి వేరియబుల్స్ యాడ్ చేస్తేనే మీకు ఎస్సీ టాస్క్ టేబుల్లో రికార్డ్ క్రియేట్ అయినప్పుడు అందులో ఆ ఫామ్ లో వేరియబుల్స్ కనిపిస్తాయి, అదర్వైజ్ కనిపించు. ఎక్కడ యూజర్ వేరియబుల్ గ్రూప్ వేరియబుల్ రెండు యాడ్ చేసేస్తాం. ఓకే అప్డేట్ చేస్తాం. ఇక్కడ ఇంకొక విషయం కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. వెయిట్ ఫర్ కంప్లీషన్ అని చెప్పేసి అక్కడ ఉంటుంది చూడండి. వెయిట్ ఫర్ కంప్లీషన్ మనకి వెయిట్ ఫర్ కంప్లీషన్ ఇక్కడ ట్రూ పెట్టుకున్నట్లయితే ఈ టాస్క్ కంప్లీట్ అయిపోయేంత వరకు ఈ వర్క్ లో నెక్స్ట్ యాక్టివిటీ వెళ్ళిపోదు. ఇక్కడే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లోనే ఉండిపోతుంది. ఓకేనా. వన్స్ ఈ టాస్క్ మీరు కంప్లీట్ చేస్తేనే నెక్స్ట్ యాక్టివిటీకి వెళ్ళిపోతుంది. ఏది వెయిట్ ఫర్ కంప్లీషన్ ట్రూ పెట్టినప్పుడు. ఓకేనండి. వెయిట్ ఫర్ కంప్లీషన్ ట్రూ పెట్టినప్పుడు వెయిట్ ఫర్ కంప్లీషన్ ట్రూ పెట్టినప్పుడు ఈ టాస్క్ కంప్లీట్ అయిపోయేంత వరకు వర్క్ లో నెక్స్ట్ యాక్టివిటీ. వన్స్ ఇది కంప్లీట్ అయితే నెక్స్ట్ యాక్టివిటీ. ఒకవేళ మీరు ఇక్కడ వెయిట్ ఫర్ కంప్లీషన్ కనుక పెట్టలేదు అనుకోండి, ఓకేనా, ఈ టాస్క్ జస్ట్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఈవెన్ ఈ టాస్క్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లో ఉండగా నెక్స్ట్ యాక్టివిటీకి వెళ్ళిపోతుంది. ఇది ఇంటర్వ్యూస్ లో కూడా అడుగుతూ ఉంటారు. ఓకేనా. ఈ నోటిఫికేషన్ యాక్టివిటీ ఎప్పుడు జరగాలి? యూజర్ గ్రూప్ యాడ్ అవ్వగానే. ఈ యాక్టివిటీస్ క్లమ్జీగా కాకుండా ప్రాపర్ గా అలైన్ చేసుకోవాల్సి ఉంటుంది. జాగ్రత్త. ఓకేనా. నాకు వన్స్ నోటిఫికేషన్ వెళ్ళిన తర్వాత ఎండ్ అయిపోవాలి, యాక్టివిటీ ఎండ్ అయిపోవాలి. పర్ఫెక్ట్. ఈ వర్క్ లో యాక్టివిటీలు ఏమైనా క్వరీస్ ఉంటే అడగండి, చెప్తాను. మన క్వరీస్ ఉన్నాయండి? చెప్పండి సార్. సో ఒకసారి రిక్వెస్ట్ సబ్మిట్ చేసి, నేను ఎప్పుడు కూడా రిక్వెస్ట్ సర్వీస్ పోర్టల్ నుంచి సబ్మిట్ చేయమనే చెప్తాను. అదే బెస్ట్ ప్రాక్టీస్. ఎందుకంటే మాక్సిమం యూజర్స్ ఆర్గనైజేషన్ మాక్సిమం నెంబర్ ఆఫ్ యూజర్స్ కి సర్వీస్ పోర్టల్ యాక్సెస్ ఉంటుంది ఎక్కువగా. ఓకేనా.
ప్రతి ఒక్కళ్ళు కూడా దాదాపుగా సర్వీస్ పోర్టల్ నుంచి ఐటమ్స్ సబ్మిట్ చేయడానికి ఎక్కువ చేస్తుంటారు, లైక్ ఎక్కువ సబ్మిట్ చేస్తుంటారు నార్మల్ గ్రూప్ అంటే. బ్రౌజ్ బై కేటగిరీస్, యాడ్ మేబీ వెంకట్ యూజర్ ని సెలెక్ట్ చేస్తాం. వెంకట్ యూజర్ సర్వీస్ నౌ అడ్మినిస్ట్రేషన్ గ్రూప్ లో లేడు, మనం నిన్న యాడ్ చేసాము, డిలీట్ చేసేసాము. ఎగ్జాంపుల్ చూడండి, సర్వీస్ నౌ అంటే తను ఓన్లీ ట్రైనింగ్ గ్రూప్ లో మెంబర్ మాత్రం, లైక్ సర్వీస్ నౌ అడ్మిన్ గ్రూప్ లోకి యాడ్ చేద్దాం అనుకుంటున్నాను, ఆట రావాలి. చెక్అవుట్. ఈ రిక్వెస్ట్ క్రియేట్ అయిపోయింది. రిక్వెస్టెడ్ ఫర్ వెంకట్ వచ్చేసింది, ఇలా సెట్ చేసాం కదండి, అందుకని వచ్చేసింది. RATM లోకి రండి. RATM లో కూడా రిక్వెస్టెడ్ ఫర్ వెంకటే రావాలి. వచ్చిందా? ఎస్ వచ్చి, ఇది మనం సెట్ చేసామన్నమాట. ఇట్లా RATM లో రిక్వెస్ట్ లో మనం సబ్మిట్ చేసిన యూజర్ రిక్వెస్టెడ్ ఫర్ గా రావాలని చెప్పేసి. ఓకే, లైక్ రెండు అసలు వర్క్ లో ఏం జరుగుతుంది అని చూద్దాం. వెంకట్ యొక్క మేనేజర్ అప్రూవల్ కి వెళ్ళిపోయి ఉంటుంది. ఓకేనా? ఎస్, ట్రాన్స్క్రిప్ట్ యాక్టివిటీ ఎగ్జిక్యూట్ అయిపోయింది, అప్రూవల్ యూజర్ యాక్టివిటీకి వెళ్ళిపోయింది. ఓకేనా? ఎస్, ఎవరు అప్రూవల్ కోసం వెయిటింగ్? అంజీ యూజర్ అప్రూవల్ అంటారు. అసలు అంజీ యూజర్ ఎవరు? వెంకట్ యొక్క మేనేజరా కాదా ఒకసారి చెక్ చేయండి. ఎస్, వెంకట్ యొక్క మేనేజర్ అంజీ. ఓకే, మేబీ మేనేజర్ అప్రూవ్ చేస్తున్నాడు. ఎస్, he is approving this request. He is okay with this request. నెక్స్ట్ మనం ఏ గ్రూప్ సబ్మిట్ చేసాము? సర్వీస్ నో. ఆ గ్రూప్ అప్రూవల్ కూడా కావాలి సార్. అంటే అప్రూవల్ గ్రూప్ కి వెళ్ళలేదండి, మేబీ మనం ఏదో మిస్టేక్ చేసానుకోవచ్చు. ఎస్, అప్రూవల్ గ్రూప్ కి వెళ్ళలేదు, we made some mistake. ఇట్స్ ఓకే, ఫైన్, వెరిఫై చేద్దాం. అట్లాగే రండి, కేటలాగ్ టాస్క్ వెళ్ళిపోయింది, ఎగ్జిక్యూట్ అయిపోయింది. కేటలాగ్ టాస్క్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. కేటలాగ్ టాస్క్ ఎవరికి అసైన్ అయిందండి? ఎవరికి అసైన్ అయింది కేటలాగ్ టాస్క్? ఈ పర్టికులర్ గ్రూప్ కి అసైన్. నేను ఒకసారి ఇది సబ్మిట్ చేసేస్తాను, కేటలాగ్ టాస్క్ కంప్లీట్ చేసేస్తాను. వన్స్ ఈ కేటలాగ్ టాస్క్ సబ్మిట్ చేసినట్లయితే ఒక నోటిఫికేషన్ అనేది జరుగుతుంది. గాయస్, మీకు డిస్టర్బెన్స్ ఏమన్నా అనిపిస్తుందా అండి? లైక్ ఇక్కడ am I audible properly? Yes, sir, you are audible. Now, Okay, let yes, sir. okay. ఇప్పుడు కన్నా మీకు ఏమైనా డిస్టర్బెన్స్ అనిపిస్తుంది అంటే, లైక్ బ్యాక్గ్రౌండ్ లో లైక్ సమ్ డిస్టర్బెన్స్, సో మీకు ఏమైనా డిస్టర్బెన్స్ అనిపిస్తుందా? కంప్లీట్ చేసేసి మనం టాస్క్ కంప్లీట్ చేసేస్తాం. రైట్, వెంకట్ యూజర్ ఈ రోల్ యాడ్ అయిపోయాడు. నెక్స్ట్ వర్క్ చూద్దామంటే నోటిఫికేషన్ ట్రిగ్గర్ అయింది. ఓకే, నోటిఫికేషన్ ట్రిగ్గర్ అయిందో లేదో వెరిఫై చేసుకోండి.
చూడండి, వెంకట్ ఈజ్ యాడెడ్ టు సర్వీస్ సక్సెస్ఫుల్లీ. ఓకే, వెంకట్ యూజర్ సర్వీస్ సక్సెస్ఫుల్లీ యాడ్ అయ్యాడు. చూడండి, వెంకట్ ఈజ్ యాడెడ్ టు సర్వీస్ సక్సెస్ఫుల్లీ, లైక్ యూజర్ డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి. ఓకేనా. ఇప్పుడు మనము అప్రూవల్ గ్రూప్ యాక్టివిటీ సరిగా వర్క్ అవ్వలేదు, ఎందుకు చూద్దాం ఒకసారి. నాకు ఇంటర్నెట్ కనెక్షన్ ఈజ్ అన్స్టేబుల్ అని వస్తుందండి, మీకు వినిపిస్తుందా వాయిస్ క్లియర్ గా? ఓకే, రండి, మనం ఏదో మిస్టేక్ చేసాం. సెట్ ద వేరియబుల్ ఆన్సర్ టు కామా సపరేట్ లిస్ట్ ఆఫ్ గ్రూప్ ఐడీస్ ఆర్ కరెంట్ డాట్ వేరియబుల్స్ VARIABLS డాట్. మనం ఇదైతే కరెక్ట్ అండి, మేబీ డాట్స్ సైడ్ కూడా ఇద్దాం. సార్ సబ్మిట్ చేసి చూద్దాం, ఓకేనా. వర్క్ అవుతుందో లేదో చూద్దాం, వర్క్ అవ్వకపోతే నెక్స్ట్ ప్రయత్నం ఏంటి అనేది చూద్దాం. ఓకే, వెంకట్ యూజర్ అప్రూవ్ గ్రూప్ యాడ్ అయి ఉంటాడు, ఒకసారి రిమూవ్ చేస్తున్నాను. ఓకేనా. క్లోజింగ్ దిస్, క్లోజింగ్ దిస్. ఎస్, కేటలాగ్ లోకి వెళ్ళిపోతున్నాను, బ్రౌజ్ బై కేటగిరీస్ ఉంటున్నాను, యాడ్ యూజర్ టు మేబీ సేమ్ యూజర్ సేమ్ గ్రూప్ తీసుకుందామండి. వెంకట్ మేబీ సర్వీస్ నాట్, ఎందుకంటే నేను ఇందాక యాడ్ అయిన తర్వాత మళ్ళీ రిమూవ్ చేసాను, అంతే మళ్ళీ సర్వీస్ చెక్అవుట్. అంటే రిక్వెస్ట్ ఓపెన్ చేయంటే ఈసారి ఆయన అప్రూవల్ యాక్టివిటీకి వెళ్ళిపోయిందో లేదో చూద్దాం. అప్రూవల్ గ్రూప్ యాక్టివిటీకి వెళ్ళకపోతే క్లూ స్ట్రింగ్ యాడ్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. సంజీవ్ యూజర్ అప్రూవ్ చేస్తున్నాను. స్టిల్ వెయిటింగ్ ఫర్ అప్రూవల్ ఉంది కాబట్టి అప్రూవల్ గ్రూప్ యాక్టివిటీకి వెళ్ళిపోవచ్చు. గ్రూప్ యాక్టివిటీ ఓకే అంటే కరెంట్ డాట్ వేరియబుల్ స్టార్ గ్రూప్ డాట్స్ ఐడి అని ఇస్తే మనకి ఆ అప్రూవల్ కు వెళ్ళిపోయింది అనమాట. ఓకేనా, ఓకేనండి. పర్ఫెక్ట్. ఇది అయిపోగానే అప్రూవ్ చేయగానే కెటలాగ్ టాస్క్ క్రియేట్ అవుతుంది, నోటిఫికేషన్ అవుతుంది, రిమైనింగ్ మనం చూసేసాం. ఓకేనా, ఈ రిక్వెస్ట్ నెక్స్ట్. ఫర్ ఎగ్జాంపుల్ అంటే RITM లోకి వెళ్ళి రిజెక్ట్ చేస్తున్నాను సార్. ఫర్ ఎగ్జాంపుల్ RITM గ్రూప్ అప్రూవల్ రిజెక్ట్ చేస్తున్నారు అంటే ఆ గ్రూప్ వాళ్ళు ఏమంటున్నారంటే, సో వీ డోంట్ రిక్వైర్ దిస్ యూజర్ టు బి ఇన్ దిస్, అంటే ఈ పర్టికులర్ యూజర్ ఈ గ్రూప్ లో అవసరం లేదు అని చెప్పి అనుష. సారీ సార్, బై మిస్టేక్ ఐ హావ్ మేబీ దే ఇఫ్ దే రిజెక్టెడ్, వాళ్ళు రిజెక్ట్ చేస్తే ఏం అవ్వాలి అనేది మనం డిస్కషన్ చేద్దాం. ఓకేనా, మళ్ళీ ఒకసారి ఐటమ్ సబ్మిట్ చేస్తాను, ఎందుకంటే బై మిస్టేక్ అప్లోడ్ చేస్తాను. సర్వీస్ లో వెళ్తున్నాను, మెంబర్స్ లో వెళ్తున్నాను, చేస్తాను. మిస్టేక్ I have approved, right? That's fine. Browse by categories. Add user.
అంటే యూజర్ యాడ్ అవ్వలేదు. రిక్వెస్ట్ సబ్మిట్ చేయండి. ఈ రోజు క్లాస్ లో నేను మాక్సిమం ఏం చేస్తున్నానంటే వర్క్ ఫ్లో లో మనం మెయిన్ గా యూజ్ చేసే యాక్టివిటీస్ ని కవర్ చేస్తున్నాం. ఓకేనా? అంటే ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుకునే ప్రతి యాక్టివిటీ ఒకే వస్తువును యూజ్ చేస్తారని ఎక్కడా లేదండి. సో యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ మనం ఆ యాక్టివిటీస్ ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ అండి, నేను ఈ రిక్వెస్ట్ ని రిజెక్ట్ చేసేస్తాను. ఓకేనా? అంజీ యూజర్ వెంకట్ మేనేజర్ రిజెక్ట్ చేస్తున్నాడు, ఎందుకంటే వెంకట్ యూజర్ అడ్మిన్ గ్రూప్ లోకి అవసరం లేదని చెప్పేసి రిజెక్ట్ చేశాడు. ఏమవుతుంది ఇక్కడ? స్టేజ్ రిక్వెస్ట్ క్యాన్సిల్ క్లోజ్ కాకుండా. బట్ నా రిక్వైర్మెంట్ ఏంటంటే లైక్ ఎక్కడైనా రిజెక్షన్ అప్రూవల్ రిజెక్టెడ్ కనుక అయితే అప్రూవల్ రిజెక్టెడ్ కనుక అయితే నాకు ఇమ్మీడియట్ గా మళ్ళీ అప్రూవల్ పంపించాలి. ఓకేనా? అర్థమైందండి? ఆ పర్టికులర్ యూజర్ ఎవరైతే రిజెక్ట్ చేస్తున్నారో వాళ్ళు అప్రూవ్ చేసే అంతవరకు నేను మళ్ళీ అప్రూవల్ పంపిస్తూనే ఉండాలి. మనకి ఇక్కడ రోల్ బ్యాక్ యాక్టివిటీ అని చెప్పేసి ఉంటుంది. రోల్ బ్యాక్ యాక్టివిటీ, రోల్ బ్యాక్ యాక్టివిటీ ట్రాక్ చేయండి. క్రియేట్ మేబీ స్టేజ్ కూడా వెయిటింగ్ ఎక్కడ రిజెక్షన్ జరిగితే ఎక్కడ రిజెక్ట్ అయినా కానీ ఇమ్మీడియట్ గా రిజెక్షన్ జరిగింది అంటే ఇమ్మీడియట్ గా రోల్ బ్యాక్ యాక్టివిటీ. ఎక్కడ రిజెక్షన్ ఎక్కడ రిజెక్షన్ జరిగినా కానీ ఈ రోల్ బ్యాక్ యాక్టివిటీ వెళ్ళిపోతుంది. నేను ఈ అప్రూవల్ గ్రూప్ యాక్టివిటీ యొక్క రిజెక్షన్ గురించి యాడ్ చేస్తాను. ఓకేనా? దీన్ని తీసుకెళ్ళి అప్రూవల్ యూజర్ యాక్టివిటీ ఈ అప్రూవల్ యాక్షన్ రిజెక్టెడ్ నుంచి పక్కన పెట్టేసి సిచ్యువేషన్ అర్థమైందంటే ఎక్కడ రిజెక్షన్ జరిగినా కానీ ఎస్ అర్థమైందండి. అప్రూవల్ యాక్షన్ యాక్టివిటీ ఎట్లా యాడ్ చేసాం రోల్ బ్యాక్? ఎస్ అర్థమైందా? చూడండి, ఒకవేళ మేనేజర్ రిజెక్ట్ చేసినా కానీ రోల్ బ్యాక్ యాక్టివిటీకి రావాలి. లైక్ ఈయన ఎవరు గ్రూప్ వాళ్ళు అప్రూవ్ చేసినా కానీ ఈ రోల్ బ్యాక్ యాక్టివిటీకి వచ్చి మళ్ళీ మేనేజర్ అప్రూవల్ నుంచి స్టార్ట్ అయిపోవాలి. ఓకేనా? ఇది నా రిక్వైర్మెంట్. ఒకసారి ఐటమ్ సబ్మిట్ చేద్దాం రండి. మీరు అంటే క్లాస్ లో తెలుసుకోవాల్సింది ఏంటంటే లైక్ వర్క్ ఫ్లో యాక్టివిటీస్ యొక్క బిహేవియర్స్ ఎలా ఉంటున్నాయి తెలుసుకునే ప్రయత్నించాలి. సార్ R8 అంటే ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? రిజెక్ట్ చేస్తే అది అప్రూవల్ కి వెళ్తూ ఉండాలి. అదే కదా సార్. మేనేజర్ అప్రూవల్ దగ్గర ఉన్నాడు. వెంకట్ యొక్క మేనేజర్ ఏంటంటే వెంకట్ యూజర్ ఈ గ్రూప్ కి అవసరం లేదని చెప్పేసి రిజెక్ట్ చేస్తుంది. ఫస్ట్ టైం రిజెక్ట్ చేస్తారు. రిజెక్టెడ్ అప్రూవల్ అంటే స్టిల్ వెయిటింగ్ ఫర్ అప్రూవల్ అంటే మళ్ళీ అప్రూవల్ కి వెళ్ళించుకుంది. ఏమైంది? త్రూ రోల్ బ్యాక్ యాక్టివిటీ ద్వారా మళ్ళీ అప్రూవల్ కి వెళ్ళిందా వెళ్ళలేదా? ఎస్ఆర్ రీ అప్రూవల్ కి వెళ్ళింది. మేబీ ఫర్ ఎగ్జాంపుల్ సరే రిజెక్ట్ చేసినా కానీ అప్రూవల్ వచ్చింది కదా, నాకు యాడ్ చేద్దాం మేనేజర్ అప్రూవ్ చేశాను ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా? మేనేజర్ అప్రూవ్ చేసేసాను.
ఒకసారి రండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే గ్రూప్ వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అనుష యూజర్ రిజెక్ట్ చేస్తుంది, రిక్వెస్ట్ రిజెక్ట్ చేస్తుంది, రిజెక్టెడ్. ఏమైంది చూడండి, రిక్వెస్ట్ రిజెక్ట్ చేస్తే ఏమైంది, అప్రూవల్ యూజర్ రిక్వెస్ట్ రిజెక్ట్ చేస్తే మళ్ళీ త్రూ రోల్ బ్యాక్ యాక్టివిటీ ద్వారా మళ్ళీ మేనేజర్ అప్రూవల్ వెళ్ళింది. ఓకే, మళ్ళీ మేనేజర్ అప్రూవల్ వెళ్ళింది. ఇంకా ఈ మేనేజర్ 100 సార్లు రిజెక్ట్ చేయండి, వెళ్ళి ఇన్ఫినిటీ టైమ్స్ రిజెక్ట్ చేస్తున్నా ఇన్ఫినిటీ టైమ్స్ రిక్వెస్ట్ వెళ్ళిపోతుంది. ఓకేనా, అర్థమైందా అంటే రోల్ బ్యాక్ యాక్టివిటీ ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది. రోల్ బ్యాక్ యాక్టివిటీ ఎప్పుడు కూడా రీజనరేట్ లైక్ వర్క్ఫ్లోని రీస్టార్ట్ చేసుకోవడానికి లేదా అప్రూవల్స్ రీసెంట్ చేయడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు నా రిక్వైర్మెంట్ చేంజ్ అయింది. ఇప్పుడు జనరల్ గా లైక్ మేనేజర్ రిజెక్ట్ చేస్తున్నాడు లేదా గ్రూప్ వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు రిజెక్ట్ చేసిన ప్రతిసారి అప్రూవల్స్ చేయడం అనేది మేబీ ఒక త్రీ టైమ్స్ వాళ్ళు కనుక రిజెక్ట్ చేస్తే మేనేజర్ కానీ గ్రూప్ కానీ ఎవరైనా కానీ ఒక 3 టైమ్స్ కనుక రిజెక్ట్ చేస్తే 3 టైమ్స్ రిజెక్ట్ చేస్తే అంటే ఇంకా ఆ రిక్వెస్ట్ రిజెక్ట్ అయిపోవాలి అని చెప్పారు. దానికి ఐటరేషన్ అని చెప్పేసి ఒక ఐటరేషన్ ఎగ్జాక్ట్ గా లేదు, టర్న్ స్టైల్ సారీ టర్న్ స్టైల్ యాక్టివిటీ అంటే అనేది ఏం చేస్తుందంటే లిమిట్ అనుకుంటా. అంటే రోల్ బ్యాక్ యాక్టివిటీ ఎన్నిసార్లు త్రూ రోల్ బ్యాక్ యాక్టివిటీ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే మేనేజర్ కానీ గ్రూప్ అని రిజెక్ట్ చేస్తున్నారు, వాళ్ళు రిజెక్ట్ చేసిన ప్రతిసారి ఇలా చేయొద్దు. ఓకేనా, వాళ్ళు రిజెక్ట్ చేసిన ప్రతిసారి రిజెక్ట్ చేయొద్దు. ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ వెరిఫై చేయి. 3 టైమ్స్ తర్వాత కూడా రిజెక్ట్ చేశారంటే ఈ రిక్వెస్ట్ ని క్యాన్సిల్ చేసేయమని చెప్తాను. ఆ లిమిట్ ని సెట్ చేయడం కోసం టర్న్ స్టైల్ యాక్టివిటీని యూజ్ చేస్తున్నాను. రండి, approval for 2 times. Okay, 1 time by default వెళ్తారు కదా, 2 times. లైక్ ఐటరేషన్ 2 ఇస్తున్నాను, స్టేజ్ ఏమి ఇవ్వండి. ఓకే, అలౌడ్ ఐటరేషన్ 2 times అలౌ చేయాలి. సబ్మిట్. రండి, త్రూ రోల్ బ్యాక్ యాక్టివిటీకి వెళ్ళింది. రోల్ బ్యాక్ యాక్టివిటీ నుంచి నాకు టర్న్ స్టైల్ యాక్టివిటీకి వెళ్ళిపోవాలి. టర్న్ స్టైల్ కనుక ఓకే 2 టైమ్స్ కనుక బిఫోర్ 2 టైమ్స్ అనుకోండి లైక్ అప్రూవల్ కి వెళ్తుందండి. ఒకవేళ 2 టైమ్స్ కంటే ఎక్కువ రిజెక్ట్ చేస్తే రిజెక్టెడ్ వెళ్ళిపోవాలి. ఇక్కడ ఇంకొకటి కూడా చేస్తున్నానండి, మేనేజర్ రిజెక్ట్ చేస్తే ఓకేనా, ఈ లైన్స్ అర్థమయ్యాయండి అందరికి. ఈ అప్రూవ్ వర్క్ఫ్లో యాక్టివిటీస్ ని నీట్ గా సెట్ చేసుకోవాల్సింది. ఓకే, మనం ఇది నీట్ గా సెట్ చేసుకుంటేనే అర్థమవుతుందండి, లేకపోతే అర్థం అంత క్లమ్జీ అయిపోతుంది. ఓకే, లైక్ కేటలాగ్ టాస్క్ వెరిఫై చేసిన కేటలాగ్ టాస్క్ వెరిఫై చేసిన తర్వాత యాక్సెసరీ గా నోటిఫికేషన్. వన్స్ నోటిఫికేషన్ యాక్టివిటీ కనుక ఎగ్జిక్యూట్ అయిపోతే ఓకేనండి. చూడండి, అప్రూవల్ లైక్ వర్క్ ఫ్లో ప్రాపర్ గా మీకు అంతా అర్థమవుతుందా అంటే ఏ యాక్టివిటీ తర్వాత ఏ యాక్టివిటీ సెట్ చేసాం ఏంటి అనేది. ఇక్కడ ఏమైనా కొరీస్ ఉంటే అడగండి, చెప్తాను.
ఏమైనా క్వరీస్ ఉన్నాయండి ఇక్కడ? ఎస్, రండి ఒకసారి మళ్ళీ ఒకసారి సబ్మిట్ చేయండి. Like maybe user as well the Venkata name. This service. అంటే మేనేజర్ గానీ గ్రూప్ గానీ రిజెక్ట్ చేస్తే ఓన్లీ 3 times గానే వెళ్తున్నారు. టర్న్ స్టైల్ యాక్టివిటీ నుంచి 2 times మామూలుగా రిజెక్ట్ చేస్తూ ఉంటాడు కదా. వెయిటింగ్ ఫర్ రిక్వెస్ట్. షోర్ మేనేజర్ అప్రూవ్, మేబీ మేనేజర్ అప్రూవ్ చేస్తుంది, మేనేజర్ అప్రూవ్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఎవరి దగ్గర ఉందంటే గ్రూప్ అప్రూవల్ కోసం మేబీ గ్రూప్ వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. మనం ఇప్పుడు రోల్ బ్యాక్ యాక్టివిటీ రన్ స్టైల్ గురించి డిస్కషన్. మేబీ అనుష యూజర్ రిజెక్ట్ చేస్తుందండి. 1 time రిజెక్షన్ ఈస్ కంప్లీటెడ్. ఓకే, రిక్వెస్ట్ ని ఒకసారి రిజెక్ట్ చేయడం అనేది కంప్లీట్ అయిపోయింది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒకసారి రిజెక్ట్ చేసేస్తాను. మేబీ మళ్ళీ మేనేజర్ అప్రూవల్కి వెళ్ళింది కదా, మేబీ మళ్ళీ మేనేజర్ అప్రూవ్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్. మేబీ మళ్ళీ మేనేజర్ అప్రూవల్ చేస్తుంది. ఓకే, మళ్ళీ యాక్టివిటీ ఎక్కడికి వెళ్ళిపోయిందండి, మళ్ళీ యాక్టివిటీ వెళ్ళింది అప్రూవల్. ఈ అనుష యూజరు కి ఈ యూజర్ వెంకట్ యూజర్ యాడ్ అవ్వడం ఇష్టం లేదు ఫర్ ఎగ్జాంపుల్. అవసరం లేదు యూజర్ ఈ గ్రూప్ లో యాడ్ అవ్వడం అని ఆ గ్రూప్ వాళ్ళ ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు, ఎన్నిసార్లు అప్రూవల్ పర్మిషన్ రిజెక్ట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 2 times రిజెక్ట్ చేశారు, గ్రూప్ వాళ్ళు 2 times రిజెక్ట్ చేస్తారు. రిఫ్రెష్, మళ్ళీ మేనేజర్ కి అప్రూవ్ అయిపోయింది. మేనేజర్ లైక్ ఆ యూజర్ కి సంబంధించిన వాడు కాబట్టి అప్రూవ్ చేస్తున్నాడు. మా లైక్ నా రిపోర్ట్ ఈ గ్రూప్ లో ఉండాలి అని చెప్పేసి, బట్ ఆ గ్రూప్ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. లైక్ మేనేజర్ ఆల్వేస్ అప్రూవ్ చేస్తున్నాడు ఫర్ ఎగ్జాంపుల్. సో గ్రూప్ వాళ్ళు మనకు అప్రూవ్ చేయట్లేదు. 2 times రిజెక్షన్ ఆల్రెడీ అయిపోయిందండి. 2 times రిజెక్షన్ ఆల్రెడీ అయిపోయింది బై అప్రూవల్ గ్రూప్. ఓకేనా, ఇప్పుడు వీళ్ళు 3rd time కూడా రిజెక్ట్ చేయాలని ట్రై చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అనుష యూజర్ 3rd time కూడా ఇక్కడ ఉంది అప్రూవల్ గ్రూప్ యాక్టివిటీ దగ్గర. లైక్ 3rd time కూడా అనుష యూజర్ రిజెక్ట్ చేసింది ఫర్ ఎగ్జాంపుల్. రిజెక్ట్ చేస్తే ఏమవుతుంది, ఇంకా రిజెక్ట్ అయిపోతుంది, రిక్వెస్ట్ రిజెక్ట్ అయిపోతుంది. చూడండి, రిక్వెస్ట్ క్యాన్సిల్, క్లోజ్. అంటే రిఫ్రెష్ చేయండి ఒకసారి. ఓకేనా, అర్థమైందా అండి? టర్న్ స్టైల్ యాక్టివిటీ ఏం చేస్తుంది, నార్మల్ గా అప్రూవల్ ఒకసారి వెళ్ళింది, లైక్ టర్న్ స్టైల్ యాక్టివిటీ ద్వారా మనం ఇంకో 2 times మాత్రమే పంపించాము అప్రూవల్. సో ఓవరాల్ గా 3 times వాళ్ళు రిజెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా రిక్వెస్ట్ రిజెక్ట్ అయిపోయింది. ఓకేనా, ఈ యాక్టివిటీ అర్థమైంది అందరికి? ఎస్, ఓకే. ఇది ఇంకా వర్క్ ఫ్లో యాక్టివిటీస్ లో నేను ఇంకా మీకు ఏమేమి చెప్పాలనుకుంటున్నాను ఒకసారి నోట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అప్రూవల్ యాక్టివిటీస్ ఆల్మోస్ట్ నేను చెప్పాను, గ్రూప్, యూజర్, యాక్షన్, రోల్ బ్యాక్ చెప్తున్నాను. ఓకే, రిమైనింగ్ మీరు ట్రై చేయండి. నేను అంతగా ఏమి యూజ్ చేయలేదు రిమైనింగ్ యాక్టివిటీస్. లైక్ కండిషన్స్ ఇఫ్ వెయిట్ ఫర్ కండిషన్ చెప్పుకుంటాము, రేపు చూద్దాం. ఇంకొక కేటలాగ్ ఐటమ్ తోటి చూద్దాం. నోటిఫికేషన్స్ లో క్రియేట్ ఈవెంట్ యాక్టివిటీ చెప్పాలి. కేటలాగ్ టాస్క్ ఒకటి సరిపోతుంది. ఇక్కడ టైమర్స్ కూడా సెట్ చెప్పుకున్నాం. యూటిలిటీస్ లో సెట్ వాల్యూ చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. సెట్ వాల్యూ, రన్ స్క్రిప్ట్, టర్న్ స్టైల్ చెప్పుకున్నాం. మాక్సిమం యాక్టివిటీస్ చెప్పుకున్నాం. లైక్ అవకాశం ఉంటే బ్రాంచ్ జాయిన్ చెప్పుకుందాం, లేకపోతే లేదు. ఓకే, అవి నెక్స్ట్ కేటలాగ్ ఐటమ్స్ వచ్చి అన్ని టాస్క్ వచ్చేసి
మనం లిస్ట్ ఆఫ్ క్యాటలాగ్ ఐటమ్స్ నోట్ చేసుకున్నాం కదండి. ఒకటి యాడ్ యూజర్ గురించి, లైక్ రిమూవ్ గురించి కూడా ఒకటి చెప్పుకున్నాం, లైక్ గ్రూప్ గురించి చెప్పుకున్నాం కదా ఇక్కడ. అట్లాగే యాడ్ గ్రూప్ గురించి చెప్పుకున్నాం. రిమూవ్ రోల్ గురించి చెప్పడం మీకు ఇంకొక క్యాటలాగ్ ఐటమ్. మీకు ఈ క్యాటలాగ్ ఐటమ్ గురించి చెప్పినట్లయితేనే ఇంకా రిమైనింగ్ అన్ని మీరు చేసుకోగలరు. రిమైనింగ్ 5 క్యాటలాగ్ ఐటమ్స్ మీరు చేయగలగాలి. ఓకేనా? ఓకే, రిమూవ్ రోల్ ఫ్రమ్ యూజర్ అనే దీని గురించి రిమూవ్ రోల్ అంటే మెయింటైన్ ఐటమ్స్ లోకి వెళ్ళిపోతున్నాను. క్యాటలాగ్ category service category. Service. Same maybe processing journey through this అంటే డిఫాల్ట్ గా క్యాటలాగ్ ఐటమ్ మీద ఎప్పుడు కూడా RITM టేబుల్ తీసుకుంటాం. ఆప్షన్ ఇది కూడా క్లోజ్ చేసేస్తున్నాం. జస్ట్ యాడ్ చేసేస్తున్నాం. ఐటమ్ డీటెయిల్స్, షార్ట్ డిస్క్రిప్షన్ చేస్తాం. ఇంకా రిమైనింగ్ పిక్చర్స్ అవన్నీ ఒక క్యాటలాగ్ ఐటమ్ చూస్తాం. అట్లాగే పోర్టల్ సెట్టింగ్స్ గురించి కూడా నెక్స్ట్ క్యాటలాగ్ ఐటమ్ లో చెప్తాను. ఓకే, వేరియబుల్స్ యూజర్ రోల్. like a reference table. టేబుల్ వచ్చేసి /user టేబుల్ ఆబ్వియస్. యూజర్ కి రోల్ కి రిలేషన్షిప్ ఉన్న టేబుల్ ఏంటంటే ఒకసారి చెప్తారా ఎవరైనా? ఎవరు చెప్తారు? యూజర్ కి రోల్ కి రిలేషన్షిప్ టేబుల్ ఏంటి? ఓకే, గ్రేట్. యూజర్ వేరియబుల్ క్రియేట్ చేసేస్తుంది. అట్లాగే రండి రోల్ వేరియబుల్ క్రియేట్ చేయాలి. సారీ అండి, సో ఈ రోజు లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఉంది నా సైడ్ నుంచి. అయితే మేబీ మీరు కూడా ఆ డిస్టర్బెన్స్ ఫేస్ చేస్తున్నారు అనుకుంటున్నాను, లైక్ త్రూ క్లాస్. సారీ, నేను ఇంకేం చేయలేదు, ఆప్షన్ లేదు నాకు. మేబీ రేపు కూడా ఉండొచ్చు డిస్టర్బెన్స్. థర్స్డే నుంచి ఏం డిస్టర్బెన్స్ ఉంటుంది. ఓకేనా? క్వశ్చన్ రోల్ రన్ టైప్ ఇక్కడ ఏం తీసుకోవాలి? రెఫరెన్స్ _user_. మేబీ నాకు ఈ 2 వేరియబుల్స్ కూడా అంటే మ్యాండేటరీ ఉంటాయి. మ్యాండేటరీ సెట్ చేస్తాను. సబ్మిట్. ఒకసారి యూజర్ వేరియబుల్ మ్యాండేటరీ సెట్. రేపు చెప్పుకునే క్యాటలాగ్ ఐటమ్ కి మనం UI పాలసీస్ రాస్తాం. ఎస్, జస్ట్ క్యాటలాగ్ ఐటమ్ ఫామ్ అయితే క్రియేట్ చేయగలిగాం. ఓకే, జస్ట్ క్యాటలాగ్ ఐటమ్ రైట్. సరే, లైక్ నా రిక్వైర్మెంట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ వెంకట అనే వెంకట అనే యూజర్ సెలెక్ట్ చేసుకుని ఆ వెంకట అనే యూజర్ ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు అండి, ఆ వెంకట అనే యూజర్ కి ఏమేమి రోల్స్ ఉంటాయి ఆ రోల్స్ మాత్రమే ఇక్కడ రావాలన్నమాట. అర్థమైంది నా రిక్వైర్మెంట్?
సార్ నేను వెంకట్ ని సెలెక్ట్ చేసుకుంటే ఆ వెంకట్ కి ఏ రోల్స్ ఉన్నాయి అవి మాత్రమే ఇక్కడ రోల్ అనే దాంట్లో డిస్ప్లే చేయాలి. ఓకే ఓకే రండి దానికి ఏం చేయాలో తెలుసుగా అడ్వాన్స్ చేయాలి. లైక్ స్క్రిప్టింగ్ తీసుకుందాం, కొత్త స్క్రిప్ట్ ఇంక్లూడ్ తీసుకుందాం, లేకపోతే ఎగ్జిస్టింగ్ ఏదో యూజర్ గ్రూప్ కదా మేబీ ఇదే తీసుకుంటున్నాం మళ్ళీ కొత్త క్రియేట్ చేయాలి. గేట్ రూల్స్ కదా మేబీ నేను ఏమంటున్నా అంటే గేట్ రూల్స్ అంటున్నాను. గేట్ రూల్స్ ఈక్వల్ వేరియబుల్ మనకి యూజర్ ఏంటి అనేది అర్థమైపోయింది. అంటే ఆ యూజర్ ఏ రూల్స్ ఉన్నాయి మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు కదా. అంటే బ్యాచ్ చేయాలి. ఇప్పుడు ఏ టేబుల్ మీద మనం ప్లేయర్ రికార్డ్ రాయాలి చెప్పండి. యూజర్ రోల్ రిలేషన్షిప్ టేబుల్ మీద అనమాట. add query of spelling correct and add QUE or add query of user comma role wait user comma user ఆ డబల్ కోట్స్ లో ఉన్న యూజర్ ఏమో కాలమ్ నేమ్ అనమాట. sys_user_has_ రోల్ టేబుల్ లో ఇక్కడ ఇదేమో వేరియబుల్ అనమాట. ఓకే gr.query ఓకే ఇక్కడ మనకు చెప్పలేము ఎన్ని రోల్స్ వస్తాయి అనేది, అందుకని వైల్ లూప్ రాస్తుంది. gr.next అట్లాగే ఇంకొక ఫిల్టర్ కండిషన్ కూడా యాడ్ చేస్తున్నా అండి. ఇన్హెరిటెడ్ అని చెప్పేసి ఉంటుంది. ఓకేనా, ఇన్హెరిటెడ్ రోల్స్ అవసరం లేదు. ఇన్హెరిటెడ్ రోల్స్ అన్ని కూడా ఇప్పుడు గ్రూప్ ని యాడ్ చేసినప్పుడు ఆ గ్రూప్ నుంచి యూజర్ కి యాడ్ అయ్యి ఉంటాయి. ఓకేనా, ఇన్హెరిటెడ్ రోల్స్ అవసరం లేదు. ఇన్హెరిటెడ్ ఫాల్స్ ఉన్న రోల్స్ మాత్రమే రావాలి. ఓకే, అట్లాగే ఒక యారే కూడా క్రియేట్ చేస్తుంది. డేటా data dot shop data dot shop gr dot get ఓకే ఇక్కడ అంటే రిటర్న్ చేసేద్దాం. ఇక్కడ రిటర్న్ సొసైటీ ఇన్ అనేది ఆపరేటర్ క్లాస్ డేటా డాట్ చూడాలి. ఓకే, లైక్ అడ్వాన్స్ రిఫరెన్స్ క్వాలిఫైర్ గా అక్కడ ఎలా కాల్ చేసుకోవాలి ఇక్కడ కామెంట్స్ లో రాసేస్తాం. JavaScript dot function రండి ఒకసారి ఈ రోల్ వెళ్ళిపోయాం. కాన్ఫిగర్ వేరియబుల్ use reference and constant ఇలా ఇక్కడ ఫార్మాట్ చేసేస్తాం. రండి ఒకసారి మళ్ళీ ట్రై కొట్టండి. ఇప్పుడు వెంకట యూజర్ ఏకి ఏ రోల్స్ అయితే ఉన్నాయో ఆ రోల్స్ రావాలి. సర్వీస్ ఏమేమి రోల్స్ ఉన్నాయి వెంకట యూజర్ కి? డెవలపర్. బేసిక్ గా మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేను ఇన్హెరిటెడ్ ఫిల్టర్ క్రైటీరియా కూడా అప్లై చేశాను. లైక్ మనము ఏదైనా ఒక యూజర్ ని ఒక గ్రూప్ లో యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఆ గ్రూప్ లో ఉన్న రోల్స్ అన్ని కూడా ఇన్హెరిటెడ్ అయిపోతాయి యూజర్ కి. ఓకేనా,
అప్పుడు ఏమవుతుంది అంటే ఆ రిలేషన్షిప్ రికార్డ్ ఉంటుంది కదా, యూజర్ రిలేషన్షిప్ రికార్డు, దానికి ఇన్హెరిటెడ్ ట్రూ పడిపోతుంది అనమాట. ఏది ఇన్హెరిటెడ్ ట్రూ ఉంది ఆ రిలేషన్షిప్ రికార్డ్ లో, ఇన్హెరిటెడ్ ట్రూ ఉంది అంటే దాని అర్థం ఏంటయ్యా అంటే అది గ్రూప్ నుంచి వచ్చిన రోల్, లేకపోతే అది చైల్డ్ రోల్ అని అర్థం. ఓకేనా. ఇన్హెరిటెడ్ ఫాల్స్ ఉంది అనుకోండి, మనము ఆ యూజర్ కి డైరెక్ట్ గా యాడ్ చేసినటువంటి రోల్స్ అన్నమాట. మనం ఆ యూజర్ కి డైరెక్ట్ గా యాడ్ చేసినటువంటి రోల్స్ ఇన్హెరిటెడ్ ఫాల్స్ ఉంటాయి. ఇక్కడ మీరు ఇంకొక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మరి ఇన్హెరిటెడ్ ట్రూ ఉన్న రోల్స్ ని రిమూవ్ చేయడం ఎలా యూజర్ నుంచి అని మీరు క్వశ్చన్ రైట్ చేయొచ్చు. దానికి ఆన్సర్ ఏంటంటే రిమూవ్ యూజర్ ఫ్రమ్. ఓకే, ఆ యూజర్ ని గ్రూప్ నుంచి రిమూవ్ చేసేస్తే ఆ యూజర్ కి ఆ గ్రూప్ ద్వారా ఏమేమి రోల్స్ వచ్చాయో అవన్నీ కూడా డిలీట్ అయిపోతాయి. ఓకేనా, అర్థమైందండి నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్? ఎస్, కన్ఫర్మ్ చేయండి ఒకసారి, నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అర్థమైందా? రామచంద్ర, నరసింహ, సైదులు, త్రివేణి, అర్థం అవ్వలేదా అండి? ఒకసారి అర్థం అవ్వకపోతే చెప్పండి మళ్ళీ ఒకసారి. కోడ్ ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న మళ్ళీ. కోడ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఫస్ట్. ఓకే, చూడండి, మనము గెట్ గ్రూప్స్ కదా, మన కోడ్ వచ్చేసి గెట్ రోల్స్. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అడ్వాన్స్ రెఫరెన్స్ క్వాలిఫైర్ కోడ్ సర్వర్ సైడ్, బోత్ సర్వర్ సైడ్ కదండి, అందుకని నేను స్క్రిప్టింగ్ కోడ్ యూజ్ చేస్తున్నాను. వార్ యూజర్ ఈక్వల్ టు కరెంట్ డాట్ వేరియబుల్స్ డాట్ అంటే ఆ కెటలాగ్ ఐటమ్ ఫామ్ లో యూజర్ ఏదైతే ఉన్నారో ఆ యూజర్ యొక్క సిస్ఐడిని ఇక్కడ తెచ్చుకుంటున్నాడు. ఓకేనా, ఆ సిస్ఐడి తోటి నేను రిలేషన్షిప్ రికార్డ్ యూజర్ రోల్ రిలేషన్షిప్ టేబుల్ మీద గ్లైడ్ కొరీ చేసి ఫిల్టర్ క్రైటీరియా ఏం అప్లై చేశాను, ఆ పర్టికులర్ యూజర్ ఇన్హెరిటెడ్ ఫాల్స్ ఉండాలి, ఇన్హెరిటెడ్ ఫాల్స్ ఉండాలి అంటే డైరెక్ట్ గా ఆ యూజర్ కి యాడ్ చేసిన రూల్స్. ఇంకా చెప్పాలంటే డైరెక్ట్ గా ఆ యూజర్ కి యాడ్ చేసిన రూల్స్, లైక్ గ్రూప్స్ నుంచి కాకుండా. ఓకేనా, అవే ఆ రోల్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇక్కడ చూపించాలని చెప్తున్నాను. ఓకేనండి, అర్థమైందా? ఆ ఫిల్టర్ క్రైటీరియా ఇక్కడ పంపించేస్తున్నారు రిటర్న్. 1 minute చూడండి కోడ్. అర్థమైందా కోడ్? ఇంకేమైనా పొజిషన్ ఉంటే అర్థం. ఓకే, ఇప్పుడు వెంకట్ యూజర్ రండి. వెంకట్ యూజర్ కి ఎన్ని రోల్స్ ఉన్నాయి ఇక్కడ? 41 రోల్స్ ఉన్నాయి. అవునా కాదా? వెంకట్ యూజర్ 41 రోల్స్ ఉన్నాయి. అన్ని రోల్స్ కూడా ఇన్హెరిటెడ్ రోల్స్. ఫిల్టర్ అవుట్ పడుతుంది, ఇన్హెరిటెడ్ ఫిల్టర్ అవుట్ 0 రోల్స్. ఓకే, ఇన్హెరిటెడ్ ఫాల్స్ రోల్స్ ఏమీ లేవనుకుంటుంది వెంకట్ యూజర్. అంటే ఈ రోల్స్ అన్ని ఎలా వచ్చాయి మీరు వెంకట్ యూజర్ కి అంటే ఎలా వచ్చాయి? త్రూ సర్వీస్ నౌ టెస్టింగ్ గ్రూప్ ద్వారా వచ్చాయి. త్రూ సర్వీస్ నౌ టెస్టింగ్ గ్రూప్ ద్వారా వచ్చాయి. అర్థమైందండి నేను ఏం చెప్తున్నాను? ఇవన్నీ కూడా ఇన్హెరిటెడ్ రూల్స్, అంటే ఈ యూజర్ ఈ గ్రూప్ లోకి యాడ్ అవడం వల్ల వచ్చిన రూల్స్. మనము ఈ రోల్స్ గురించి మనం ఏం డిస్కషన్ చేసుకోవాలి. ఒకసారి రండి, రోల్స్ లోకి వెళ్తున్నాను, కొన్ని రోల్స్ యాడ్ చేస్తాను. మేబీ U__ తోటి ఉన్న అన్ని రోల్స్ యూజర్ కి యాడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని రోల్స్ ఉన్నాయి U__ తోటి, ఇవన్నీ కూడా యాడ్ చేసేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఇన్హెరిటెడ్ ఫాల్స్ రోల్స్. ఇన్హెరిటెడ్ ఫాల్స్ రోల్స్ ఎన్ని ఉన్నాయి యూజర్ చూడండి. ఎన్ని ఉన్నాయండి ఇన్హెరిటెడ్ ఫాల్స్ రోల్స్? 12. ఓకేనా,
ఒకసారి రండి ఇక్కడికి వచ్చి చెక్ చేయండి. ఒకసారి రావాలి ఇక్కడ వస్తున్నారా కదా 12 రోల్స్. ఎస్ఆర్ నో? Yes. Yes. ఇప్పుడు ఇక్కడ మీరు ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ మీరు ఇన్హెరిటెడ్ ట్రూ ఉన్న రోల్స్ కూడా డిస్ప్లే చేసుకోవాలనుకుంటే జస్ట్ ఇక్కడ ఫిల్టర్ క్రైటీరియా తీసేస్తే డిస్ప్లే చేసుకోవచ్చు. బట్ మీరు అవి డిలీట్ చేసినా కానీ అవ్వవు. మరి అవి ఎప్పుడు డిలీట్ అవుతాయి? ఆ యూజర్ ని ఆ గ్రూప్ నుంచి డిలీట్ చేస్తేనే అవుతాయి అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు నాకు ఇన్హెరిటెడ్ రోల్స్ కూడా చూపించాలి అని నేను అనుకుంటున్నాను. అప్పుడు ఇది కమెంట్ పెట్టేసుకుంటే అన్ని రోల్స్ కనిపిస్తాయి. ఇన్హెరిటెడ్ ట్రూ ఉన్న రోల్స్ కూడా కనిపిస్తాయి. బట్ ఇన్హెరిటెడ్ ట్రూ ఉన్న రోల్ మీరు డిలీట్ చేయాలంటే ఆ పర్టికులర్ యూజర్ ఆ గ్రూప్ నుంచి డిలీట్ చేసినప్పుడే డిలీట్ అవుతాయి ఆ రోల్స్ అన్ని. ఓకేనా? రండి వర్క్ ఫ్లోకి వెళ్ళిపోతున్నాను. ఇంకా ఇక్కడ యూజరు ఈ పర్టికులర్ రోల్ సెలెక్ట్ చేసుకోగానే డిలీట్ అయిపోవాలి ఆ రోలు ఆ యాంకర్ యూజర్. ఓకేనా? మెయింటైన్ ఐటమ్స్ ఓపెన్ చేయండి. ప్రాసెస్ ఇంజిన్ ఇక్కడ గ్లైడ్ రికార్డ్ గ్లైడ్ రికార్డ్ డిలీట్ ఆప్షన్ సెర్చ్ చేసి స్టేజ్ వచ్చేసి అంటారు. డబుల్ కోట్స్ లో ఉన్న యూజర్ ఏమో కాలం నేమ్, డబుల్ కోట్స్ లో ఉన్న కాలం కోట్స్ ఏమి లేకుండా పైన డిక్లేర్ చేస్తే మనం ఇక్కడ ఒక్క రోలే ఎట్ ఏ టైం ఒక రోలే సెలెక్ట్ చేసుకుంటాం. నేను అందుకని అర్థమైందండి కూడా అందరికి? జస్ట్ మనం అక్కడ సెలెక్ట్ చేసుకున్న యూజర్ రోల్ రిలేషన్షిప్ రికార్డ్ ఏదైతే ఉందో అది డిలీట్ చేస్తాం. ఓకేనా? కోడ్ కాపీ చేసుకుందాం. చెప్పండి ఇక్కడ ఏమైనా కొరీస్ ఉందా అండి వర్క్ఫ్లో కోడ్ లో? ఏది వర్క్ఫ్లో కోడ్? ఇది మీకు ఏమైనా కొరీస్ ఉంటే చెప్పండి ఇక్కడ వర్క్ఫ్లో కోడ్. ఎస్, ఎనీ కొరీస్? సబ్మిట్ చేసేసి ఓకే. పబ్లిష్ చేస్తేనే వర్క్లో అప్డేట్స్ ఇట్లా క్యాప్చర్ అవుతుంది, అదర్వైజ్ క్యాప్చర్ అవుతుంది. అట్లాగే పబ్లిష్ చేస్తేనే అందరు యూజర్స్ కి అవైలబిలిటీలో ఉంటుంది. అన్ని టాస్క్ క్లోజ్ చేసేస్తున్నాను. వెంకట్ యూజర్కి ఎన్ని రోల్స్ ఉందో ఒకసారి చూసుకుంటాను.
వెంకట్ యూజర్ పక్కన పెట్టేసాను. రిమైనింగ్ ట్యాబ్స్ అన్ని క్లోజ్ చేసేస్తాను. ఇన్హెరిటెడ్ రోల్స్ 12 ఉన్నాయి అన్నమాట వెంకట్ యూజర్. ఇన్హెరిటెడ్, నాట్ ఇన్హెరిటెడ్, ఇన్హెరిటెడ్, ఇన్హెరిటెడ్ ఫాల్స్ ఉన్నాయి. సర్వీస్ పోర్టల్, సర్వీస్ పోర్టల్, సర్వీస్ పోర్టల్ హోమ్ అంటున్నాను. రిక్వెస్ట్ సంథింగ్ ఆర్ కేటలాగ్, రిమూవ్ రోల్ ఫ్రమ్ యూజర్. ఎక్కడ ఉన్నాయంటే ఆఫీస్ లో సర్వీసెస్ లో ఉంటుంది మన ఐటమ్. ఓకే, రిమూవ్ రోల్ ఫ్రమ్ యూజర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వెంకట్ యూజర్ ని సెలెక్ట్ చేస్తాను. రోల్ అనూష ఐటీ యూజర్ ని రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ అనూష ఐటీ యూజర్. ఓకే, ఆర్డర్ నవ్ ఓపెన్, చెక్ సబ్మిట్ అవుతుందండి. రోల్ రిమూవ్ అయిపోయింది. ఒకసారి వెంకట్ యూజర్కి వచ్చి రిఫ్రెష్ చేసి చూడండి, 11 ఉంటాయి. రిమూవ్ అయిపోయిందా లేదా ఐటీ అనుష యూజర్ రోల్? ఎస్ఆర్ నో, రిమూవ్. చూడండి 11 ఉన్నాయి. అట్లాగే ఇక మీరు రిక్వెస్ట్కి వెళ్ళి చూసినట్లయితే వర్క్ ఫ్లో ఎలా ఎగ్జిక్యూట్ అయింది కూడా చూడొచ్చు. ఇది రిక్వెస్ట్ RATM పెరుగుతుంది. సో సబ్మిట్. ఓకే, ఇదే ఇంకొక కేటలాగ్ ఐటమ్ అనమాట, రిమూవ్ రోల్ ఫ్రమ్ యూజర్ అనే కేటలాగ్ ఐటమ్ నేను రాసుకుని యూజర్ అటెండెన్స్ తీసుకుంటానండి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ 2 days లో మాక్సిమం కేటలాగ్ ఐటమ్స్ కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, రికార్డింగ్ స్టాప్ చేస్తున్నాను.